ఇరాన్‌కి సంబంధించినటువంటి సుకోయ్ 24 బాంబర్లు. ఇది సోవియట్ యూనియన్ దేశం విడిపోకముందు యుఎస్ఎస్ఆర్‌గా ఉన్న రోజుల్లో తయారు చేసినటువంటి జెట్సే ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న అద్భుతమైనటువంటి విమానాలు. అవి 80 అడుగుల ఎత్తులు. అంటే ఇక్కడ సముద్రం అనుకుంటే ఈ రేంజ్‌లో ఇలాగ వెళ్ళినాయనమాట. అలా వెళ్ళి 2 నిమిషాల వ్యవధిలో బాంబింగ్ చేసినాయట. అల్ ఉదైద్ ఎయిర్ బేస్ మీద. 10,000 అమెరికన్ ట్రూప్స్ అక్కడ ఉన్నారు. 10,000 మంది అమెరికన్ సైన్యం అక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండగా కేవలం 2 నిమిషాల వ్యవధిలో అక్కడ బాంబులు వేసి వచ్చారు. ఖతార్‌కి సంబంధించినటువంటి F-15ని ఒకదాన్ని కాల్చిపడేశారు, పేల్చిపడేశారు. అదే సందర్భంలో రేడియో కాంటాక్ట్ ద్వారా ఖతార్ వీటిని దెబ్బ కొట్టేందుకు F-15లను వాడింది. దాన్ని పేల్చడానికి చేసిన ప్రయత్నం, ఇరాన్ చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇది గనక సక్సెస్ అయ్యి ఉంటే, అంటే ఇరాన్ చేసిన ఈ ప్రయత్నం విమానం ద్వారా చెయ్యాలనుకున్నటువంటి అటాక్ కనుక సక్సెస్ అయి ఉంటే మాత్రం అమెరికా 10,000 మంది సైన్యాన్ని కోల్పోయేది. అదే జరిగితే అమెరికా భారీ ఎత్తున అవసరమైతే అణ్వాయుధాన్ని తీసుకొచ్చి నెత్తినేసి ఉండేది ఇరాన్‌కి. పెద్ద ప్రమాదం తప్పిపోయింది.